గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు అంటే లాస్ట్ క్లాస్లో మనం వాట్ ఈజ్ మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి మనం అవన్నీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చెప్పాం, మనకి ఫస్ట్ స్ట్రీమ్ అనేది ప్రొడక్షన్ అని, రెండో స్ట్రీమ్ థర్మల్ ఇంజనీరింగ్ అని, మూడో స్ట్రీమ్ డిజైన్ అని చెప్పాం. మనం ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే మోస్ట్లీ 40%, 30%, 30%. ఒక 100%కి మనం తీసుకుంటే 40% ప్రొడక్షన్ పార్ట్ వస్తుంది, 30% థర్మల్ పార్ట్ వస్తుంది, డిజైన్ పార్ట్ అనేది ఒక 30%. కాబట్టి మనకి డిజైను, థర్మల్ ఇంపార్టెంటే, డిజైన్ ఇంపార్టెంటే, ప్రొడక్షన్ కూడా ఇంపార్టెంటే. ఈ టోటల్గా మనకి 100% మనకి కవర్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ మనం దీంతో ఈ సబ్జెక్ట్ మనం అనేది థర్మల్ పార్ట్ అనేది తీసుకుంటే దీన్ని మనం థర్మల్ పార్ట్తో స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ థర్మల్ ఇంజనీరింగ్, ఈ థర్మల్ ఇంజనీరింగ్లో మెయిన్గా మనం ఏమేమి అనుకున్నామండి? ఫస్ట్ పార్ట్ థెర్మో డైనమిక్స్, నెక్స్ట్ పార్ట్ ఏమనుకున్నాం? ఐసి ఇంజన్స్, థర్డ్ పార్ట్ ఏమనుకున్నాం? స్టీమ్ అండ్ గ్యాస్, స్టీమ్ అండ్ గ్యాస్ పవర్ ప్లాంట్. ఇవి 3 పార్ట్స్ కింద మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ థెర్మోడైనమిక్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ఐసి ఇంజన్స్, నెక్స్ట్ వన్ ఈజ్ స్టీమ్ అండ్ గ్యాస్ పవర్ ప్లాంట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీగా మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే థెర్మోడైనమిక్స్. ఈ థెర్మోడైనమిక్స్ అనే పార్ట్ని మనం అసలు ఫస్ట్ ఈ థెర్మోడైనమిక్స్ అనేది ఏం చేస్తుంది, అసలు థెర్మోడైనమిక్స్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, ఈ థెర్మోడైనమిక్స్ అనేది బేసికల్గా ఎలా స్టార్ట్ అయిందని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఇమాజిన్, మనం ఇప్పుడు ఒక బల్బ్ తీసుకోండి, ఒక ఎలక్ట్రికల్ బల్బ్ తీసుకోండి. ఈ ఎలక్ట్రికల్ బల్బు ఈ సిస్టంలో మనకి ఏమవుతుందంటే ఫిల్మెంటు గట్టి ఇవన్నీ ఉంటున్నాయి. ఈ ఫిల్మెంటు గట్టి ఇవన్నీ ఏమవుతున్నాయి? కంటిన్యూస్గా హీట్ ఎక్కుతున్నాయి. ఈ హీట్ ఎక్కుతున్నప్పుడు ఏమవుతుందంటే దీంట్ లోపల నుండి మనకి ఏమొస్తుంది? మనకి లైట్ వస్తుంది. దీని లోపల నుండి మనకి ఏమొస్తుంది? లైటింగ్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం కూడా హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనకి హీట్ అనేది ఏమవుతుందంటే 90% ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 90% హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ 90% ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ఏమవుతుంది? ఇది వేస్ట్ అయిపోతుంది. ఈ 90% ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ థెర్మోడైనమిక్స్ పార్ట్లో థెర్మో అంటే హీటు అండ్ డైనమిక్స్ అంటే వర్క్. థెర్మోడైనమిక్స్ అంటే థెర్మో అంటే హీటు అండ్ డైనమిక్స్ అంటే వర్క్. ఆల్రెడీ మనం చెప్పాం. డైనమిక్స్ అంటే మనం ఏమని చెప్పాం? మనము మోషన్ అని చెప్పాం. మనం డైనమిక్స్ అంటే మనం ఏమని చెప్పాం? మనం మోషన్ అని చెప్పాం. డైనమిక్స్ మీన్స్ మోషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డైనమిక్స్ అంటే ఏంటి? మోషన్. ఇప్పుడు ఒక బాడీ మోషన్లోకి ఎలా వస్తుంది? మనం కొంత ఫోర్స్ అప్లై చేస్తే బాడీ మోషన్లోకి వస్తుంది. బాడీకి ఎప్పుడైతే మనం ఫోర్స్ అప్లై చేసామో బాడీ అనేది ఏమవుతుంది? కొంత డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసాం, బాడీ అనేది డిస్టెన్స్ చేంజ్ అయింది. బాడీ మీద ఫోర్స్ డిస్టెన్స్ కలిపితే ఏమవుతుంది? బాడీకి మోషన్ వస్తుంది. బాడీకి మోషన్ వచ్చిందంటే దాన్ని మనం ఏమని చెప్పచ్చు? డైనమిక్స్ అని చెప్పచ్చు. సపోజ్కి బాడీకి మోషన్ రాలేదు, అప్పుడు దాన్ని ఏమని చెప్పచ్చు? స్టాటిక్స్ అని చెప్పచ్చు.
బాడీకి మోషన్ రాలేదు అంటే మనం ఏమని చెప్పొచ్చు? స్టాటిక్స్ అని చెప్పొచ్చు. బాడీకి మోషన్ వస్తే మనం ఏమని చెప్పొచ్చు? డైనమిక్స్ అని చెప్పొచ్చు. బాడీకి మోషన్ వస్తే డైనమిక్స్, బాడీకి మోషన్ రాకపోతే స్టాటిక్స్. ఇప్పుడు ఇది మోషన్ రావాలంటే మనం ఏం అప్లై చేయాలి? ఫోర్స్ అప్లై చేయాలి. ఫోర్స్ అప్లై చేస్తే బాడీ అనేది ఏమవుతుంది? డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. డిస్టెన్స్ చేంజ్ అయితే ఇప్పుడు ఏం జరిగిందని చెప్పొచ్చు మనం? సమ్ వర్క్ వాజ్ హ్యాపెన్. వర్క్ అనేది జరిగింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫోర్స్‌కి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. డిస్టెన్స్‌కి యూనిట్స్ ఏంటి? మీటర్స్. వర్క్‌కి యూనిట్స్ ఏమైనట్టు? న్యూటన్, మీటర్. ఏమవుతుంది ఇప్పుడు ఇది? జౌల్స్. అంటే డైనమిక్స్‌ని మన థెర్మోడైనమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమని చెప్పొచ్చు? వర్క్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ వర్క్‌లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. ఒకటి మెకానికల్ వర్క్ ఉంది. ఎలక్ట్రికల్ వర్క్ ఉంది. మెకానికల్ వర్క్ ఉంది. ఎలక్ట్రికల్ వర్క్ ఉంది. కానీ ఇప్పుడు నేను దీంట్లో ఏం చెప్తానంటే ఓన్లీ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ మెకానికల్ వర్క్. మెకానికల్ వర్క్. దీన్ని నేను మెకానికల్ వర్క్ అనే చెప్తాను. అంటే ఫైనల్‌గా నాకు ఈ థెర్మోడైనమిక్స్ నుండి హీట్ ఎనర్జీ అండ్ వర్క్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీ. అంటే ఫైనల్‌గా నేను ఏం చేస్తాను? ఈ 90% ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ఈ కేస్‌లో ఏమవుతుంది మనకి ఒక రూమ్‌లో ఒక బల్బ్ తీసుకుంటే లైట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ 90% ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది. ఓన్లీ 10% ఆఫ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి 90% ఆఫ్ హీట్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి, మనం ఈ ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తీసుకుంటే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీన్స్ ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ ఎనర్జీ neither created nor be destroyed. But one form of energy, one form of energy is converted into another form of energy. Another form of energy. See, మనకి థెర్మోడైనమిక్స్ లో హీట్ అనే టర్మ్ అనేది ఎనర్జీ అండ్ వర్క్ అనే టర్మ్ ఎనర్జీ. ఈ వర్క్ నేను ఏ వర్క్ అని చెప్తాను? మెకానికల్ ఎనర్జీ. ఈ వర్క్ నేను ఏమని చెప్పాను? మెకానికల్ ఎనర్జీ. అంటే ఇక్కడ నేను హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. శక్తిని మనం సృష్టించలేము, నాశనం కూడా చేయలేము. బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ one form of energy is converted into another form of energy. But one form of energy is converted into another form of energy. అంటే ఒక రూపంలో ఉన్న శక్తిని ఇంకొక రూపంలోకి మనం మార్చవచ్చు. దాని మీనింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏం చెప్తుందంటే ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. నార్ బి డిస్ట్రాయిడ్. బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి మనం హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద మార్చాలి. హీట్ ఎనర్జీని మనము మెకానికల్ ఎనర్జీ కింద మార్చాలి అని అంటే అది ఏ విధంగా మనం మార్చచ్చు? అది ఏ విధంగా మార్చచ్చు? డైరెక్ట్‌గా హీట్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుందా? అవ్వదు. కాబట్టి దీనికి మనకేంటంటే సెర్టైన్ లాస్ ఉన్నాయి. దీనికి మనకేమున్నాయి? సెర్టైన్ లాస్ ఉన్నాయి. దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం.
Laws of thermodynamics. Laws of thermodynamics. How heat energy is converted into mechanical energy. First one is zeroth law of thermodynamics. Right here. First law of thermodynamics. And next one, second law of thermodynamics. ఫస్ట్ ఇప్పుడు మనకి ఈ జీరోయిత్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. బట్ మనం ఎప్పుడు చూసినా ఎవ్రీ సీరియల్ నెంబర్ ఈ స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్, సెకండ్ లైక్. బట్ కానీ ఇక్కడ మనం చూసి అబ్జర్వ్ చేసేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ లా కన్నా ముందు మనకి ఏమొచ్చింది, జీరో అయితే అనేది ఇంట్రడ్యూస్ చేసాం. బట్ ఎప్పుడైనా సీరియల్ నెంబర్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు 1 2 3 4 అంటాం. బట్ ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసరికి ఎలా వచ్చింది ఇది, దీనికన్నా ముందు ఏమొచ్చింది, జీరో అనేది వచ్చింది. అంటే ఈ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఎక్కడి నుండి వచ్చిందని అంటే రైట్‌గా మన సబ్జెక్ట్ ఇంట్రడ్యూషన్ ఉంది కదా, ఈ థెర్మోడైనమిక్స్ అనే సబ్జెక్ట్‌లో మనకి డైరెక్ట్‌గా ఈ పైన హెడ్డింగ్ నుండే వచ్చింది. థెర్మో అంటే ఏంటని చెప్పాం, హీట్. అండ్ డైనమిక్స్ అంటే ఏమని చెప్పాం, మెకానికల్ ఎనర్జీ. హౌ హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఇక్కడ ఏం చెప్తుంది, హీట్ ఎనర్జీని మనము మెకానికల్ ఎనర్జీ కింద ఎలా మార్చగలం, సెటైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. హీట్ ఎనర్జీని మనం మెకానికల్ ఎనర్జీ కింద మార్చాలి అని అంటే మనకి ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్లో చెప్తుంది. ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్లో మనకి హీట్ అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి. హీట్ అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. హీటు ఎక్కడి నుండి వస్తుంది మనకి, హీట్ అనేది ఎప్పుడైనా మనకి ఎక్కడి నుండి వస్తుంది, టెంపరేచర్ డిఫరెన్స్ ఇంపార్టెంట్. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే మనకి హీట్ అనేది వస్తుంది. మెయిన్‌గా ఫస్ట్ మనకి ఏం కావాలి, మనకి ఓకే, మనకి హీట్ ఎనర్జీ ఉంటే దాన్ని మనం మెకానికల్ ఎనర్జీ కింద మార్చగలం. ఇప్పుడు హీట్ ఎనర్జీ లేకపోతే దాన్ని మనం మెకానికల్ ఎనర్జీ కింద మార్చుకోలేం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, హీట్ ఎనర్జీ కావాలి. ఇప్పుడు హీట్ ఎనర్జీ అనేది ఎక్కడ నుండి వస్తుంది, యు క్రియేట్ ఏ టెంపరేచర్ డిఫరెన్స్. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే హీట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు కాబట్టి మనకి సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఒక కప్ ఆఫ్ హాట్ కాఫీ ఉందనుకోండి. ఈ హాట్ కాఫీ 70 డిగ్రీస్‌లో ఉంది. కొంత టైం అయ్యేసరికి ఇది ఏమవుతుంది, ఇది 30 డిగ్రీస్ రూమ్ టెంపరేచర్‌కి వస్తుంది. రూమ్ టెంపరేచర్‌కి వస్తుంది. ఇది ఏమైంది, ఇది హాట్ కాఫీ. ఇప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ ఉందా లేదా, ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్‌గా ఇది చూసుకునేసరికి 70 డిగ్రీస్‌లో ఉంది. తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఇది చూసుకునేసరికి రూమ్ టెంపరేచర్‌కి వచ్చింది. ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఏమైంది, టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి ఏం ఫ్లో అయింది, హీట్ అనేది ఫ్లో అయింది. ఇప్పుడు హీట్ అనేది ఫ్లో అయిందంటే హీట్ ఈజ్ అవైలబుల్. హీట్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు హీట్ అవైలబుల్ ఉంటే దీన్ని మనం దేని కింద మార్చుకోవచ్చు, వర్క్ కింద మార్చుకోవచ్చు. వర్క్ కింద మార్చుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ హీట్. హ్యావ్ టు క్రియేట్ ఏ హీట్. హీట్ మనకి రావాలి, హీట్ ట్రాన్స్ఫర్ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముండాలి, టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై టెంపరేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై టెంపరేచర్. ఈ టెంపరేచర్ అనేది ఎవరు చెప్తున్నారంటే జీరోయిత్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ చెప్తుంది. జీరోయిత్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అనేది దేని గురించి చెప్తుందనంటే టెంపరేచర్ గురించి మనకు చెప్తుంది. టెంపరేచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై టెంపరేచర్. టెంపరేచర్ అంటే ఏంటి అని టెంపరేచర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే జీరో ఎత్ లా అనేది దేని గురించి డిస్కస్ చేస్తుంది, టెంపరేచర్ గురించి డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ జీరో ఎత్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెంట్ బై టెంపరేచర్. వాట్ ఈజ్ మెంట్ బై టెంపరేచర్. What is meant by temperature? Temperature means it is an indicator of, it is an indicator of hotness or coldness of a body or any substance.
What is meant by temperature? It is an indicator of hotness or coldness of a body or temperature. Temperature means it is an indicator of hotness or coldness of a body or any substance. ఏం చెప్తుందనంటే ఒక వస్తువు అనేది వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా అనేది దీంట్లో మనకి చెప్తుంది. ఇప్పుడు ఒక వస్తువు అనేది వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా అనేది దేనితో తీసుకుంటాం మనము? విత్ రెస్పెక్ట్ టు అవర్ బాడీ టెంపరేచర్. విత్ రెస్పెక్ట్ టు అవర్ బాడీ టెంపరేచర్. మనకి బాడీ టెంపరేచర్ బట్టి మనం చెప్తున్నాం. బాడీ టెంపరేచర్ బట్టి చెప్తున్నాం అంటే ఈ బాడీ టెంపరేచర్‌లో మనకి రిఫరెన్స్ ఈజ్ అవర్ బాడీ టెంపరేచర్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా బాడీ రెఫరెన్స్‌గా నేను తీసుకున్నప్పుడు, నా బాడీ రెఫరెన్స్ తీసుకున్నప్పుడు ఒకటి హాట్ వాటర్ ఉంది. ఇంకొకటి కోల్డ్ వాటర్ ఉంది. ఇప్పుడు ఇది హాట్, కోల్డ్. ఇప్పుడు నేనేం చేశాను? సపోజ్‌కి ఇప్పుడు నా హ్యాండ్ అనేది హాట్ వాటర్‌లో పెట్టాననుకోండి. ద టెంపరేచర్ ఈజ్ 70 డిగ్రీస్. ఇట్ బికమ్స్ హాట్. సపోజ్‌కి నేను అదే నా హ్యాండ్‌ని తీసుకొచ్చి ఇప్పుడు 30 బిలో లైక్ 10 డిగ్రీస్ సెంటిగ్రేడ్‌లో పెట్టాననుకోండి. కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ 10 డిగ్రీస్ ఉందనుకోండి. కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ 10 డిగ్రీస్ ఉన్నప్పుడు కోల్డ్‌లో పెట్టాననుకోండి. ఇప్పుడు ఇది ఏం చెప్తుంది ఇది? ఇట్ షోస్ కూల్. అంటే ఇది తక్కువ టెంపరేచర్‌లో ఉంది. ఇప్పుడు ఇది. ఇదేమవుతుంది ఇది? హై టెంపరేచర్‌లో ఉంది. దేన్ని బట్టి చెప్తున్నాను? రిఫరెన్స్ ఈజ్ అవర్ బాడీ టెంపరేచర్. రిఫరెన్స్ ఈజ్ అవర్ బాడీ టెంపరేచర్. మీన్స్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెంపరేచర్. ఇట్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ హాట్‌నెస్ ఆర్ కోల్డ్‌నెస్. ఒక వస్తువు వేడిగా ఉందా? లేదా ఒక వస్తువు చల్లగా ఉందా? ఒక వస్తువు వేడిగా ఉందా? లేదా ఒక వస్తువు చల్లగా ఉందా? ఒక బాడీ తాలూకుదైనా లేకపోతే అది ఎనీ సబ్స్టెన్స్, ఏ సబ్స్టెన్స్ తాలూకుదైనా సరేను. ఇట్స్ బికమ్ హాట్ ఆర్ కోల్డ్. ఇట్ ఈజ్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద టెంపరేచర్. That is the meaning of temperature. Temperature means it is an indicator of hotness or coldness of a body or any substance. That is the meaning of temperature. ఇప్పుడు ఈ టెంపరేచర్‌కి యూనిట్స్ ఏంటి? ఈ టెంపరేచర్‌కి యూనిట్స్ ఏంటి? టెంపరేచర్‌కి మనం ఒక్కొక్కసారి మనము మెన్షన్ చేస్తున్నప్పుడు టెంపరేచర్‌కి ఒకసారి మనం మెన్షన్ చేస్తాం. డిగ్రీ సెంటిగ్రేడ్ మెన్షన్ చేస్తాం. ఫారెన్‌హీట్ మెన్షన్ చేస్తాం. కెల్విన్ స్కేల్ మెన్షన్ చేస్తాం. కెల్విన్ స్కేల్ అనేది మెన్షన్ చేస్తాం. ఎప్పుడైనా సరేను మనం జనరల్‌గా ఇండియాలో యూజ్ చేసేదంతా డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ నెక్స్ట్ ఫారెన్‌లో యూజ్ చేసేదంతా ఫారెన్‌హీట్ వాడతారు. నెక్స్ట్ ఇది ఎస్ఐ యూనిట్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ యూనిట్స్ బేస్ చేసుకొని కొన్ని క్వెషన్స్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ ఇప్పుడు వాట్ ఈస్ ద సీజీఎస్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? టెంపరేచర్‌కి సీజీఎస్ యూనిట్ ఏంటి అని అడుగుతారు. సీజీఎస్ యూనిట్ అనేది సెంటిగ్రేడ్. ఇప్పుడు ఎఫ్‌పిఎస్ యూనిట్ ప్రకారం ఏంటి? ఫారెన్‌హీట్. నెక్స్ట్ కెల్విన్ అనేది ఏ యూనిట్ అది? ఎస్ఐ యూనిట్. కెల్విన్ అనేది ఏ యూనిట్ అది? ఎస్ఐ యూనిట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌గా మనం తీసుకుంటే మనకి డిగ్రీ సెంటిగ్రేడు, ఫారెన్‌హీటు, కెల్విన్. ఇప్పుడు డిగ్రీ సెంటిగ్రేడు, ఫారెన్‌హీటు, కెల్విన్ అనేది ఇవన్నీ దేనికి ఇవన్నీను? టెంపరేచర్‌కి యూనిట్స్. టెంపరేచర్‌కి యూనిట్స్. ఇప్పుడు డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకున్నాం అనుకోండి. మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీజింగ్ పాయింటు, 2 బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు వాటర్‌కి ఫ్రీజింగ్ పాయింట్ అనేది 0 డిగ్రీ సెంటిగ్రేడు, బాయిలింగ్ పాయింట్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్. వాటర్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఒక సబ్స్టెన్స్ వాటర్‌కి తీసుకుంటే వాటర్‌కి ఫ్రీజింగ్ పాయింట్ అనేది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటది. బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటది. ఇప్పుడు అదే ఫారెన్‌హీట్‌లో తీసుకున్నామనుకోండి. 0 degrees is equal to 32 degrees Fahrenheit. 100 degrees is equal to 212 degrees Fahrenheit. 0 degrees is equal to 32 degrees Fahrenheit. అదే మనకి ఫారెన్‌హీట్‌లో తీసుకునేసరికి 100 డిగ్రీ 212 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 212 డిగ్రీస్ ఫారెన్‌హీట్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేశామనుకోండి మనకి ఫైనల్‌గా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు
32 degrees Fahrenheit. 100 degrees centigrade is equal to 212 degrees Fahrenheit. అంటే ఇప్పుడు చూడండి 0 degrees centigrade is equal to 32 degrees Fahrenheit. 100 degrees centigrade is equal to 212 degrees Fahrenheit. At what temperature? At what temperature? Degrees centigrade is equal to Fahrenheit. ఇప్పుడు మనకి చాలా సార్లు అడిగే క్వశ్చన్ ఇది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఏ టెంపరేచర్ దగ్గర మనకి డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్హీట్ బికమ్స్ ఈక్వల్ అని అడుగుతాడు ఇప్పుడు మనకి కాబట్టి దీనికోసం మనం ఏం చేసామంటే మీకు ఇప్పుడు టైం బీయింగ్ చెప్తున్నాను -40 degrees centigrade ఈజ్ ఈక్వల్ టు -40 degrees Fahrenheit. -40 degrees centigrade ఈజ్ ఈక్వల్ టు -40 degrees Fahrenheit. ఈ -40 degrees centigrade దగ్గర ఇవి ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామనుకోండి అంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్? సెంటిగ్రేడ్కి ఫారెన్హీట్కి మనకి ఒక రిలేషన్ అనేది ఉండాలి. రిలేషన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్.